హరే కృష్ణ. నేను మీ వాణి. వచ్చిందమ్మా వయ్యారి. ఈరోజు ఎండ బాగొచ్చింది. బయట ఊడ్చి కడిగి ముగ్గులేసుకొని రాగి జావ చేసి వామ్ వాటర్ లెమన్ వేసుకొని తాగిన. బట్టలు వాషింగ్ మిషన్ కేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని రాగి జావ తాగి పార్సల్ ఓపెన్ చేసి వీడియోస్ కి రెడీ అయిపోయినా. సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి 8వ రోజు. అమ్మవారు మహాగౌరి. అమ్మవారికి రిఫరెన్స్ గా చాలా కలర్స్ ఉన్నాయి. నేను పింక్ కలర్ చూస్ చేసుకున్నా. నేను కట్టుకోబోయే శారీ లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఉంది. ఈజీ టు వేర్. తొందరగా రెడీ అయిపోయేసి వచ్చేస్తుంది. బాగుంది కదా శారీ. పింక్ ఆరెంజ్ కాంబినేషన్ లో. ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ రెడీ. ఫేస్ కి పింక్ గ్లో పౌడర్ పెట్టుకుంటున్నా. ఆల్రెడీ సగం పెట్టేసుకున్నా. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ జస్ట్ కార్నర్స్ కట్ల పెడతా. ఇప్పుడు లిప్ బామ్. ఇప్పుడు లిప్ లైనర్ పెట్టేసుకున్నా. ఇప్పుడు లైట్ గా లిప్స్టిక్. ఇది రీకోడ్ బ్రాండ్ షేడ్ డిసెంబర్ నంబర్ 12 లిప్స్టిక్ పెట్టేసుకున్నా. ఇప్పుడు బొట్టు పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు నల్లపూసలు. నా నల్లపూసల కలెక్షన్లో ఈరోజు కొత్త డిజైన్ బాగున్నాయి కదా నల్లపూసలు. ఇప్పుడు కమ్మలు. నిన్న ఇక్కడ చైన్ అటాచ్ చేసిన కదా, ఈరోజు ఈ హ్యాంగింగ్ అటాచ్ చేసిన. డైలీ దీన్నే కస్టమైజ్ చేసేసుకుంటున్నా 3 to 4 days నుంచి. ఇప్పుడు కొంచెం కుంకుమ, సింధూర్ పెట్టేసుకున్నా. ఇప్పుడు గాజులు. ఎంత బాగున్నాయి కదా కాంబినేషన్. పింక్ గ్రీన్ గోల్డ్. కుంకుమ, సింధూర్, నల్లపూసలు, గాజులు వేసుకుంటే ఆ కలనే వేరు. నవరాత్రులు పెరుగుతున్న కొద్దీ నాకు గాజులు కూడా పెరుగుతా పోతున్నాయి. ఈరోజు ప్రసాదంలో అమ్మవారికి కొబ్బరి పెట్టిన, దీపాలు పెట్టి హారతిచ్చి ధూపం వేసి ప్రశాంతంగా మొక్కుకున్నా. సక్సెస్ఫుల్గా ఈరోజు నవరాత్రి 8వ రోజు. అమ్మవారు మహాగౌరి. అమ్మవారి గురించి కొన్ని విషయాలు. మహాగౌరి నవదుర్గల్లో 8వ అవతారం. నవరాత్రుల్లో 8వ రోజున పూజిస్తారు. సంవత్సరాల తరబడి కఠినమైన తపస్సు చేసిన తర్వాత ఆమె చర్మంపై దుమ్ము స్థిరపడి ఆమె రూపాన్ని నల్లగా చేసింది. ఆమె భక్తికి సంతోషించి శివుడు ఆమెను వివాహ వాగ్దానంతో ఆశీర్వదించాడు. గంగా పవిత్ర జలాలు దుమ్మును కడిగివేసి ఆమె ప్రకాశవంతమైన అందమైన రంగును వెల్లడించాయి మరియు ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి వాహనం. మహాగౌరి ఎద్దు పైన అధిరోహించి ఉంటుంది. అమ్మవారి రూపం యొక్క వివరణ. శరీర వర్ణం. మహాగౌరి తల్లికి అత్యంత స్వచ్ఛమైన తెల్లని కాంతివంతమైన శరీరం ఉంటుంది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని ఎద్దు మీద కూర్చొని ఉంటుంది. చేతులు. ఆమెకు 4 చేతులు ఉంటాయి. కుడి చేతి అభయముద్రతో ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం ధరించి ఉంటుంది. ఎడమ చేయిలో డమరుకం ఉంటుంది. మరో ఎడమ చేయి ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. అమ్మవారి ప్రాముఖ్యత అంటే అమ్మవారిని పూజించడం వల్ల మనకొచ్చే పవర్స్ ఆర్ సక్సెస్. మహాగౌరిని పూజించడం వల్ల కష్టాలు, దుఃఖం, పేదరికం వంటివి తొలగిపోతాయని నమ్మకం. అమ్మవారి మంత్రం. ఓం దేవి మహాగౌరియై నమః. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా దేవి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇది ప్రశాంతతను మరియు స్వచ్ఛతను పెంపొందిస్తుంది. నవరాత్రి సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సక్సెస్ఫుల్గా అమ్మవారి దయ వల్ల నవరాత్రి 8వ రోజు కూడా కంప్లీట్ చేసుకున్న. పూజ, ప్రసాదము, వీడియోస్, ముగ్గులు, ఇంట్లో పని, ఆఫీస్ వర్క్ అన్నీ చేసుకున్నా. నా ఇష్టాన్ని కష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్లో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీస్తో షేర్ చేయండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెడితే నేను పెట్టే నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.